రాష్ట్ర ప్రభుత్వ పాలనలో మార్పు మొదలైందా? కంప్లీట్గా మొదటి నుంచి చంద్రబాబు గారి మార్కు కనిపించేలా నిర్ణయాలు, తాజాగా ఆయన కలెక్టర్ల సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలతో పాటు కాస్తంత గంభీరంగా చాలా ఆగ్రహావేశాలతో మాట్లాడిన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక గంజాయో లేదంటే మద్యం పాలసీ మొదటి నుంచి అంటే అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసేశారు జగన్ అనేది మొదటి నుంచి చెప్తున్నారు. అదే మరొకసారి చెప్పే ప్రయత్నం, అలాగే మొత్తం పాత వ్యవస్థని కోకటి వేళతో మొత్తం పెకలించేయండి, అసలు ఆనవాళ్ళు కూడా కనబడడానికి వీలు లేదు అనేది. అలాగే జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి జీతాలు ఇచ్చుకునే పరిస్థితికి అయితే వచ్చాం, కానీ 2026 వరకు తీసుకోవాల్సిన నిధులు కూడా జగన్ ముందే వాడేశారు అనేది కూడా ఆయన మాట్లాడిన మాట. కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఓవరాల్గా వాటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి మొత్తం జగన్ నాశనం చేసేసాడు వ్యవస్థనే నాకు తెలిసి మనం కొత్తగా మాట్లాడుకోకర్లేదు, మొదటి నుంచి చంద్రబాబు గారు చెప్తున్నది. కానీ 2026 వరకు రావాల్సిన నిధులు కూడా జగన్ ముందే వాడేశారు అని చెప్పి నిన్న ఆ సమావేశంలో ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? ఒక పక్క చాలా హామీలు వీళ్ళు అమలు చేయాల్సినవి ఉన్నాయి, ముందరకాళ్ళకి ఏమన్నా బంధం వేస్తున్నారా, లేదంటే నిజంగా ఆ స్థాయిలో ఆర్థిక పరిస్థితి అంత దిగజారిపోయింది రాష్ట్రం అని చెప్పడమా ఒక ముఖ్యమంత్రి? బేసిక్గా మనం హామీలు నెరవేర్చట్లేదు 26 దాకా అని చెప్పడం. అంటే ఇంకా ఏడాది ఆగాలి, అన్నీ కూడా 25లో కూడా చెయ్యము అనేది మానసికంగా ప్రజల్ని సిద్ధం చేయడం, ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేకపోతారంటే జగన్ వల్ల ఇవ్వలేకపోతున్నారు, వచ్చే ఏడాది ఎందుకు ఇవ్వలేకపోతారంటే జగన్ వల్ల ఇవ్వలేకపోతున్నారు. మరి జగన్ ఎట్ట ఇవ్వగలిగాడంటే అది చెప్పరు. అదే కదా, జగన్ అప్పులు తీసుకుని ఇచ్చాడు అంటే వీళ్ళు అప్పులే తీసుకుంటున్నారు, అంతకంటే ఎక్కువే తీసుకుంటున్నారు, ఇంకా స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని చేసుకుంటున్నారు. ఇంకోటి కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఇక్కడ ప్రభుత్వం రాజకీయం చేయాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి. కలెక్టర్ల మీటింగ్ పెట్టుకుని రాజకీయ ఉపన్యాసాలు ఎందుకు? అధికారులు అక్కడ అందరూ ఐఏఎస్ అధికారులు, ఎవరికి తెలియదు అందులో ఏం తెలియదు. ఇప్పుడు బేసిక్గా ఒక రివ్యూ పెట్టినప్పుడు ఎట్లాంటి రివ్యూ ఉండదు, ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. పొద్దు నుండి రాత్రి దాకా కంటిన్యూస్గా కూర్చునే అంతటి తీరిక ఓపిక ఇవాళ ఉన్న యుక్త వయసు వాళ్ళకు కూడా ఉండట్లా. అట్లాంటి సందర్భంలో పెద్ద ఆయన అలా కూర్చుని అందరి వినటం, ప్రధాని మీద స్పందించడం, మాట్లాడటం ఇదంతా జరిగింది. కానీ అపరిష్కృతమే, కేవలం రాజకీయ పద్ధతి తప్పించి ఏ ప్రయోజనము లేదు. అంతమంది కలెక్టర్లు, అంతమంది అధికారులు కూర్చున్నప్పుడు ఇదిగో ఇది మీరు చేయాల్సిన పని, ఇది చేయకూడని పని, ఏమి స్పష్టత ఉంది అక్కడ? నువ్వు ప్రభుత్వమే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్తుండ్రు, పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన తర్వాత ఇంకేం పని చేస్తాడు ఎవరైనా? ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి అక్కడ? వీళ్ళు చెప్పినటువంటిదే గంజాయి. కలెక్టర్ ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్తాను, ఆ కలెక్టర్లు వాళ్ళక్కర్లేదు, నేను చెప్తున్నా AOB ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కొన్ని వేల ఎకరాలు గంజాయి ఉంది. నువ్వు డ్రోన్లో పట్టుకెళ్తావా, హెలికాప్టర్లు వేసుకెళ్తావా, యుద్ధ విమానాలు వేసుకెళ్తావా, వెళ్ళి చూడు. కొన్ని వేల మందిని పట్టుకుని వెళ్ళినా కూడా నీ వల్ల కాదు అక్కడ ఆపడం. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి గిరిజనులు దాంతో మమేకమైపోయారు. ఎందుకని? దశాబ్దాల తరబడి ఇళ్ళు 4 దశాబ్దాల నుంచి ఉంది ఈ పార్టీ కూడా, 2-3 దశాబ్దాలు దాదాపుగా అధికారంలోనే ఉంది కదా. మరి ఏం జరిగింది? ఆ గిరిజనులకి ఉపాధి ఇవ్వలేదు, మనం ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ ఎదుగుదలకు అవకాశం ఇవ్వలేదు. పైగా వాళ్ళు ఈ పనికి ఆహార పథకం లాంటి కూలీల మీద డిపెండ్ అయ్యారు. దాంతో తినడానికి తిండికి సక్రమంగా లేక, ఉండడానికి సక్రమం లేక, బట్ ఈ చివరికి అప్పట్లో నక్సల్స్ వాళ్ళని నమ్ముకునేవాళ్ళు. ఆ తర్వాత నక్సల్స్ను కూడా మనం ఏరేసాం. మరి వాళ్ళకి ఏరేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఇచ్చామా? లేదు. ఏం చేశారు? ఇక చివరికి వాళ్ళ యొక్క బలహీనత, ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కొన్ని స్వాభావిక లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సింహాచలం కొండ ఉంది, అక్కడ గంధపు చెట్లు పండుతాయి, మీ ఇంట్లో గంధపేయండి పండుగ. అట్లాగే శేషాచలం అడవుల్లోనేమో ఎర్రచందనం, నేను అనేది ఇక్కడేమో సింహాచలం అడవుల్లోనేమో గంధం చెట్లు పండుతాయి, అక్కడ దాంతోనే చందనోత్సవం చేసేది, ఇక్కడ ఎర్రచందనం పండుతుంది. అట్లాగే అక్కడ గంజాయి, శీలవతి గంజాయి, మొత్తం 4 రకాలైన గంజాయి పండుతుంది. AOBలోనే అది ప్రత్యేకం, లేదా అన్ని అడవుల్లో పెంచుకోవచ్చుగా, ఎందుకు పెంచరు? ఓన్లీ అక్కడే పండుతాయి. అది అంటే అక్కడ వాతావరణం దానికి అనుగుణం. అక్కడ ఓ రకంగా చెప్పాలంటే ఒక పెద్ద మాఫియా వ్యవస్థ నడుస్తుంది. ఎట్లాగా? గంజాయి పండించేవాళ్ళు, దాన్ని కోసేవాళ్ళు, ఎండబెట్టేవాళ్ళు, ఎండబెట్టిన గంజాయిని అట్లాగే పార్సిల్ ఒక రకం నడుస్తుంది. సిగరెట్లు తయారు చేసేది ఒక బ్యాచ్ గంజాయితో, చాక్లెట్లు, తర్వాత దాన్ని ఏంటది లిక్విడ్ టానిక్ లాగా ఉంటది, మందుల టైపులో ఆయుర్వేదం మందులు అని చెప్పేసి కొన్ని తయారు చేయడం,
దగ్గరగా అక్కడ కొన్ని వేల రకాలైనటువంటి కొన్ని వేల మంది డిపెండ్ అయి ఉన్నారు. అంటే ఒక పెద్ద పరిశ్రమ ఇంకా కొన్ని వేల మంది డిపెండ్ అయి ఉన్నారు దాని మీద. నువ్వేం చేయగలవు దాని మీద? నిజంగా తెలీదా? లోకల్ గా ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు, వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది నుంచి ప్రతి ఒక్కడికి తెలుసు. ఈడ కూర్చుని మనం ఉపన్యాసాలు ఇస్తే ప్రయోజనం ఏంటి? అందులో ఆ ఏరియా వాళ్ళకి ముందే తెలుస్తుంది. ఇప్పుడు మంత్రులు నేను వెళ్ళి కవర్ చేశానండి ఆ రోజుల్లో. వాళ్ళతో మాట్లాడుకుని మనం నీ పేరు నీ ఫేస్ మొహం చూపించనంటే మొహానికి గుడ్డగట్టుకుని మాట్లాడారు. గంజాయిది నేను కవర్ చేసి వచ్చాను స్టోరీలు. 2000 ఏది ఎప్పుడు నేను 2008-9లో కవర్ చేసింది స్టోరీ. 2008-9 ఇప్పుడు 24. ఇంకా దాని గురించి వీళ్ళు ఉపన్యాసం చెప్తుంటే అప్పటికి ఇంక ఇవన్నీ లేవు పరిశ్రమలై. అప్పుడు గంజాయి ప్రాథమిక దశలో ఉంది. పెట్టుబడులు కొంతమంది వెళ్ళి పెట్టేవాళ్ళు, అది నిదానంగా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు అక్కడ. అది ఆంధ్ర నుంచి ఒరిస్సా దాకా ఇటుదంతా అటు వెళ్తారు, అట్టిందంతా అసలు తన్నే దమ్మున్నోడు ఎవడూ లేడు. చివరికి నక్సలైట్లే పారిపోయారు ఆ ప్రాంతం వదిలి. నక్సలైట్ల వల్ల కాదు అక్కడ. నక్సల్స్తో కూడా నేను ఆ ఏరియాలో ఇంటర్వ్యూ చేసాం. వాళ్ళ వల్లే కాలేదు ఆ ఏరియాలో, వాళ్ళది చేత కావట్లేదు అక్కడ. అంటే ఆ స్థాయిలో అక్కడ వ్యవహారం నడుస్తోంది. నక్సలైట్లని కూడా తరిమేయగలిగారంటే పోలీసుల వల్ల కాంది, మాఫియా వాళ్ళ వల్ల అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఆ గిరిజనుడికి మనం కుట్లు అల్లికల్లో శిక్షణ ఇస్తాము, లేకపోతే కనుక సైకిల్ రిపేర్లలో శిక్షణ ఇస్తామంటే ఏం చేయాలి ఆయన అక్కడ కూర్చుని? వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా అది పరిష్కారం కాదు. కలెక్టర్ గారి నివేదిక ఇస్తే ఏం చేస్తావు నువ్వు? 5 కిలోల బియ్యం బదులు 10 కిలోల బియ్యం ఇస్తావు. అది కూడా ఎన్ని ఏళ్ళు? ఒక 5 ఏళ్ళు, ఇది ఒక ఏడాదో 6 నెలలు. పరిష్కారం ఎవరు చెప్పాలి? అది ప్రభుత్వం చెప్పాలి. కలెక్టర్ ఏం చెప్తాడు పాపం దాంట్లో? గంజాయి రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి ఏదో అమ్ముతున్నాడు అని చెప్పేసి మనం ఊరికినే రాజకీయ ఉపన్యాసం ఇస్తాం. నెంబర్ 2, మద్యం దుకాణాల గురించి మాట్లాడాను. బెల్ట్ షాపులు నేను కఠినంగా ఉండమని చెప్తున్నాను, ఎవడు వింటలేదు అని చెప్తున్నాను. వాళ్ళు ఏమన్నా కర్రొచ్చుకుని రోడ్ల మీదకి వెళ్తారు కలెక్టర్లు? బెల్ట్ షాప్ ఎవడు నడుపుతున్నది? ఎవరి హయాంలో నడుస్తుంది బెల్ట్ షాపు? ఇదివరకు జగన్ టైంలో బెల్ట్ షాప్ పెట్టే దమ్ము ఎవడు చేయలేదు. అప్పుడైనా పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు కదా, మనం షాప్ నుంచి కాసిన కొనుక్కుని మన ఇంటి ఏరియాలో పెట్టుకోవచ్చు కదా. కానీ లోపల వేసారు కదా, దాన్ని తప్పు అన్నాం మనం. దానికి సెబ్ అని ఇట్లాంటి పెట్టి చేశారు, అది తప్పు అన్నాం. అప్పుడు కూడా ఉంటే ఉండొచ్చేమో ఎక్కడన్నా చాటుగా ఒకటో. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా కనబడుతుంది. ఎవరు దాన్ని నడిపిస్తోంది? లోకల్ గా ఉన్నటువంటి అధికార పక్షపు నాయకులు. ఆ బెల్ట్ షాప్ పైన ఉన్నటువంటిది ఆ షాప్ ఎవడు? అది మన చెప్పు చేతల్లో ఉండేటటువంటి నడుస్తోంది. మరి దీంట్లో ఎవరిని పట్టుకోవాలి ఆయన కలెక్టర్ గారు? పట్టుకుంటే వెంటనే ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? కింద పోలీసు పట్టుకోవాలా, లేదా ఎక్సైజ్? పట్టుకున్న వాళ్ళని కొట్టారా మొన్న? పోలీసుల మీద యాక్షనా? ఎవరు పట్టుకుంటారో వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తారు, లేకపోతే వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టిస్తారు. ఇంకా వాళ్ళు ఏం పట్టుకుంటారు? అధికార పక్షమే చేస్తుంటే వీళ్ళు ఉపన్యాసం వచ్చేసి జనాన్ని ఉద్దేశించి ప్రసంగాలను పేపర్లలో హెడ్డింగ్లకు తప్పించి ఏం పనికి వస్తుంది? ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి మద్యం కాకుండా, గంజాయి కాకుండా, అదేది బెల్ట్ షాపులు కాకుండా రేషన్కి ఏముంది మన దగ్గర ఇక్కడ? ఇది ఇసుక పాలసీ. ఎవడు చెప్పాలి పాలసీ? ఎవడు తయారు చేయాలి? నువ్వు ఒక పాలసీ ఇచ్చి ఆ పాలసీలో తేడా జరగకుండా చూడు అని చెప్పతే వాళ్ళు చేస్తారు తప్పించి, నీ పాలసీలోనే లోపం ఉంది ఇక్కడ. గంజాయిలో కానీ, ఇసుకలో కానీ, లేకపోతే కనుక ఇందాక మనం అనుకున్నటువంటి లిక్కర్లో కానీ. దాంట్లో ఏంటది? గంజాయి ఇది ఇసుకలో ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నా. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు పర్మిషన్ ఇస్తావు, నువ్వు పంచాయతీనా, మున్సిపాలిటీనా, కార్పొరేషనా. ఈ పర్మిషన్ని అప్లోడ్ చేస్తే లేదా ఈ పర్మిషన్ కాపీ పెడితే అక్కడ నువ్వు ఓ సిస్టమ్ పెట్టుకోవాలా, ఒక కంప్యూటర్ పెట్టాలా. మనం అత్యాధునిక వ్యవస్థలో ఉన్నాం కదా, ఒక కంప్యూటర్ పెట్టుకోవాలి. ఆ కంప్యూటర్ పెట్టుకుని సో సాయి అనేటటువంటి వాడు సో చోట ఇల్లు కట్టుకుంటున్నాడు, వీడిది 100 గజాలు ఇల్లు. 100 గజాలు అంటే ఓ 10 లారీలు ఇసుక కావాలి. 10 లారీలు, ఇదిగో ఫస్ట్ ట్రిప్ 1 లారీ ఇచ్చాం, 2వ లారీ, 3వ లారీ, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా ఇంకొక లారీ ఇస్తామయ్యా, ఇది అనేది పెట్టి నాకు ఇంతే ఇవ్వాలి. అలా కాకుండా అసలు అట్లాగే పర్మిషన్ ఎవడన్నా తీసుకుంటున్నాడా? లేదు. ఒక అపార్ట్మెంట్లు కట్టేటటువంటి బిల్డరు వాడి దగ్గర నాకంటే నువ్వు ఎక్కువ తీసుకో. ఇప్పుడు అది ఉచితం అంటున్నావు, ఎవరికి ఉచితం ఇస్తున్నావు నువ్వు? ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అది అంటున్నావు. దానికి అదంతా కలిపేసేసి మొత్తం అయ్యా తవ్వినందుకు 25 రూపాయలు లేదా 100 రూపాయలు, ట్రాన్స్పోర్టేషన్కి ఒక 100 రూపాయలు, 200 రూపాయలు అయ్యా ఒక క్వింటాకి, అదే ఒక టన్నుకి 200 రూపాయలు అయ్యా. మీ ఇల్లు ఎంత దూరం? నీ ఇల్లు ఇది వచ్చేటప్పటికి
ఒక బఫర్ జోన్ పెట్టుకో అక్కడ. ఏది సరుకంతా తెచ్చేసి ఒక చోట పోసుకో, పోసేసి అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టుకో. డంపింగ్ యార్డ్ వరకు అయినందుకు 200 రూపాయలు పడింది ఒక టన్నుకి. కాబట్టి ఇక్కడికి నువ్వు వచ్చి తీసుకుపో. నువ్వు లారీ తెచ్చుకుంటావా, ట్రాక్టర్ తెచ్చుకుంటావా, సైకిల్ తెచ్చుకుంటావా, నీ ఇష్టం. టన్ను తీసుకో, టన్నుకి 200 రూపాయలు ఈ ఛార్జ్, ఇది ఉచితం అని చెప్పాలి. ఇట్స్ ఎనఫ్. అప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాడి దగ్గర కాగితం, ఏమయ్యా నువ్వు ఇల్లు కట్టుకుంటావా, సరే తీసుకుపో, ఇదిగో నీ కాగితం ఏది, నీ ఆధార్ ఏది, ఈ ఆధార్లో ఉన్నటువంటి వాడికి ఇన్ని లారీలు లేదు, నేను 200 గజాలు 10-20 లారీలు, లేదా అపార్ట్మెంట్ కట్టుకుంటున్నావు ఇంకో 100 వేసుకోవాడికి కావాలంటే సెస్ వాడి దగ్గర. ఏసీ అపార్ట్మెంట్ కడుతుంటే కమర్షియల్ కదా, కాబట్టి వాడికి 100 లారీలు కదా 1000 లారీలు ఇచ్చి వాడిది కూడా ఆ పర్మిషన్ ఉండదు, పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్ కట్టాడు కదా, పెట్టి అక్కడ పెట్టేసి ఇదంతా కంప్యూటర్ ఇచ్చేయి. నువ్వు గూగుల్ క్లౌడ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఎదురు కంప్యూటర్ పెట్టుకుని చేసుకోవచ్చు, అయిపోయి. ఎవరికి అవసరం వాడికి. కానీ ఎవరికి ఇస్తున్నాం మనం? ఆధార్ కార్డు పట్టుకొస్తే 5 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. 5 కోట్ల మందికి తలా ఒక లారీ తీసుకున్నా 5 కోట్ల లారీలు వేసుకుందా నీ దగ్గర? దీంట్లో కలెక్టర్లు ఎవరిని పట్టుకోవాలా? పట్టుకుంటే నువ్వు చట్టం, విచిత్రమైన చట్టం చేశారు తెలిసి వీళ్ళు. ఇందులో చట్ట ప్రకారం ఇదివరకటి రోజుల్లో మద్యం కానీ ఇసుక కానీ ఇట్లాంటివి దొరికినప్పుడు వెహికల్ ఏదైనా వేసుకుని వస్తారు కదా, ఆ వెహికల్స్ ఇచ్చేసి అది ఏకంగా వేలం తప్పించి దాన్ని ఇంకా ఇవ్వడానికి లేదు ఇదివరకు, ఇక వెనక్కి తీసుకోవడానికి లేదు. ఇప్పుడు చట్టం మార్చేసి కొత్త చట్టంలో ఆ వాహనానికి పెనాల్టీ వేయాలి, మినిమం రూపాయి, మాక్సిమం 10,000, 20,000, 50,000 అంతే. అది తప్పించి ఇంకేం లేదు అందులో. అంతే తప్పించి ఆ వాహనం సీజ్ చేయడం లేదు. నా వాహనం సీజ్ కాదన్నప్పుడు అధికార పక్షం ఓడి తరపున నేను అమ్ముకుంటున్నప్పుడు ఏముంది? చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి 500 రూపాయల పెనాల్టీ 5గురికి, 1000 రూపాయల పెనాల్టీ 10 మందికి వేసేసి, ఇదేమో 25,000 అమ్ముకుని అవి 1000 రూపాయలు కట్టమంటే అడిగి ఏం పోయా? ఫస్ట్ సారి దొరికితే ఎట్టంటే రెండోసారి దొరికి, అప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ సారి దొరికినప్పుడు ఒక ఆధార్ కార్డు, రెండోసారి దొరికినప్పుడు ఇంకొక ఆధార్ కార్డు చూపెడతాడు. ఏముంది? సింపుల్ పెనాల్టీ వేస్తారు, ఇదిగో మేము ఎంత పట్టుకున్నట్టు చూపెడతారు. అది కలెక్టర్ని చెప్పమంటే చేసి పెడతారు. సార్ మేము 1000 కేసులు పెట్టాం సార్, 5,000 కేసులు పెట్టాం సార్ అంటే. కానీ ఇక్కడ నీకు రోడ్డు మీద చూడు, ఎక్కడికక్కడ ట్రాక్టర్ కనబడుతుంది 8,000 అడుగుతున్నాడు, లారీ కనబడుతుంది 30,000 అడుగుతున్నాడు, ట్రక్ కనబడుతుంది 50,000 అడుగుతున్నాడు. నువ్వేమో ఇక్కడ కూర్చుని ఉచితం, కలెక్టర్లు అందరు నిద్రపోతున్నారంటే వాళ్ళు నిద్ర మేలుకునే ఉన్నారు. వ్యవస్థలో ప్రభుత్వం నిద్రపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నిన్న బాబు గారి ఆగ్రహం వెనక అసలు కారణం ఏంటనేది ఇక్కడ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నట్టు గంజాయి కానీ, మద్యం కానీ, ఇసుక పాలసీ కానీ, లేదంటే ఆయన ఇంకా పోర్ట్లు, సజ్జలు, భూ ఆక్రమణలు ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా కబ్జాలు జరిగింది. కంప్లీట్గా గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఏమీ కనిపించకూడదు అన్నదే ఆయన పాయింట్కి. ఇవన్నీ ఇప్పుడు గంజాయి నిషేధిస్తామంటే మనం మళ్ళంటే వద్దాను, గంజాయి పెంచండి ఉంది, అదే మొత్తం బయటికి రాకుండా చేయాలంటే చేసుకోవచ్చు వీళ్ళ ప్రభుత్వం. కానీ వైసీపీ ప్రభుత్వ ఆనవాళ్ళు కనిపించకుండా చూడండి అని చెప్పడానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? దీని వెనక ఏమైనా కొత్త ఎత్తుగడ ఏమైనా రేపు ఏమైనా చూస్తావా? ముందుగా ఎత్తు లేదు, పాడు లేదు, జనాలకు మాత్రం ఏదో జరుగుతుంది. జగన్ అనేటువంటి పెద్ద రాక్షసుడు, వాడంతా నాశనం చేస్తుంటే మేము బాగు చేసే రక్షకులు అని చెప్పి ప్రజలకి ఓ సంకేతం ఇచ్చుకోవడం. ఇదివరకు ఎట్లా మీడియా పబ్లిసిటీ ఉందో ఇప్పుడు అదే అలాంటి మీడియా పబ్లిసిటీ తప్పించి కార్యాచరణ కదా. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం నుంచి రోడ్లు ఉంటాయి, ఆ రోడ్లు బ్లాక్ చేస్తే ఎట్లా వస్తుంది? కొండల్లో నుంచి వస్తారు, అడవులయ్యి, నువ్వు అడవు మొత్తాన్ని ఎంత దిగ్బంధిస్తా? బ్లాక్ చేయలేం. వాళ్ళు ఏదో రూట్ లోంచి వస్తారు, రాకుండా. పరిష్కారం నీ చేతిలో ఉంది. పరిష్కారం స్థాయి దాటిపోయింది. నేను చెప్తున్నా, ఈయన ఎస్కోబార్ అన్నాడు చూడండి, రేపో మాపో భవిష్యత్తులో ఈ గంజాయి మాఫియా శాసిస్తుంది ఉత్తరాంధ్ర రాజకీయాన్ని. వీళ్ళు మర్చిపోతున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎవడు ఎమ్మెల్యే కావాలో, ఎవడు ఎంపీ కావాలో వాడు డిసైడ్ చేస్తాడు గ్యారంటీగా. ఎందుకంటే వాడి చేతిలో డబ్బు ఉంది, డబ్బు ఉంటే పవర్ వస్తుంది, విచ్చలవిడితనం ఉంది, అసాంఘిక శక్తులు ఉంటాయి వాడి చేతిలో. కానీ ఒకటిసారి అప్పులు అడ్వాన్స్ ఎలా తీసేసుకుంటాము, నిధులు కూడా అడ్వాన్స్గా అలా తీసేసుకోవచ్చా? ఇప్పుడు తీసుకోవట్లా, ఇప్పుడు వీళ్ళు తీసుకోవట్లా. వచ్చే ఏడాదికి వాస్తవంగా మనకి 25వ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు టైంలో తీసుకున్నటువంటి దాన్ని జగన్ టైంలో కోత పెట్టారు. అవును, దాదాపుగా 30,000 కోట్లు 40,000 కోట్లు కోత పెడితే కేంద్రం దగ్గరికి, మోడీ దగ్గరికి వెళ్ళి 10 సార్లు తిరిగి అయ్యా దాన్ని ఏడాదికి ఎంత అని చెప్పి తగ్గించుకో అని చెప్పారు. అప్పుడు ఏడాదికి 10,000 కోట్లు ఏమో తగ్గించి ఇవ్వడం బిగిన్ చేసింది. ఇప్పుడు మొన్న కూడా వైసీపీ వాళ్ళు అలాగే చేస్తారు, ఇప్పుడు టీడీపీ కోత పడుతుంది, రేపు పొద్దున ఇంకొకటి వచ్చినా అదే జరుగుతుంది, వీళ్ళు తీసుకుంటారు. చెప్తున్నాను కదా,
తటస్థుడికి చదువుకున్నటువంటి వాడు ఎవడో ఉంటాడు, వాళ్ళకి జగన్ చెప్పడం చేతేసారు. అది వీళ్ళు ఇట్లా చెప్పి ప్రతిదీ ఇప్పుడు ఎక్కడ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక అతను మర్డర్ జరిగింది, అతను కువైట్ వెళ్ళి అక్కడి నుంచి వీడియో పెట్టాడు. ఏమని, వాళ్ళ అమ్మాయిని ఒకడు వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంచితే తను లైంగికంగా వేధించాడు. ఆ విషయం వాళ్ళిద్దరు భార్యాభర్త కువైట్లో ఉంటారు. ఉంటే వాళ్ళు వెంటనే అక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ సోదరి ఇంట్లో అనమాట అట్టు పెట్టింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఈ పని చేసింది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు పట్టించుకోవాలి. చివరికి ఆమె అక్కడి నుంచి వచ్చి కువైట్ నుంచి భార్య ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది, అయినా పోలీసులు పట్టించుకోవాలి. చివరికి అతను వచ్చి ఎవరైతే అలాంటి వేధింపులకు పాల్పడ్డా అతన్ని చంపేసి వెళ్ళిపోయి, రాయితో కొట్టి చంపేసి వెళ్ళిపోయి కువైట్కి వెళ్ళి ఇట్లా పట్టించుకోకపోతే నేను చంపేసి వచ్చేసాను, నేను రేపు వచ్చి మళ్ళీ లొంగిపోతానని చెప్పి వీడియో స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇక్కడ వ్యవస్థ అంతా సక్రమం చేసాం ఇదివరకు అంటే ఏంటిది, అత్యాచారం ఏం జరిగింది, లేకపోతే ఏదాగింది, ఇదివరకు ఏం చేసేవాళ్ళు ఇట్లాంటిది. ఇదే జగన్ టైంలో వచ్చుంటే బ్యానర్ హెడ్డింగ్, జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో సైకో ప్రభుత్వపు నిర్వాహకంతో ఇట్లా ఉంటే ఈయనొచ్చి అక్కడి నుంచి చంపెళ్ళాడంటే రాష్ట్రంలో పోలీసింగ్ ఎట్లుందో చూడండి అని చెప్పి రాసేవాళ్ళు. ఇప్పుడు ఇది వార్త వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోవడం తప్పించి కనీసం రాయడానికి కూడా ధైర్యం లేదు. రెండో పాయింట్ ఏంటి, ఇవన్నీ కళ్ళెదురుగుండా కనబడుతుంటే ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం ఏంటంటే నాకు తెలియదు, రేషన్ అందరికీ అందుతుందా లేదా, బియ్యం నీకు అందుతుందో లేదో ఆయన చూడగలడు. కానీ నువ్వు ఎవరికి అమ్ముకుంటున్నావు, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు, నెంబర్ 1. లేదు ఇసుక అందరికి అందుబాటులో ఉందా లేదా అతను చూడగలడు. కానీ ఇసుక వాడు ఎక్కువగా అమ్ముకున్నాడు తక్కువగా అమ్ముతున్నాడు అతను ఏం చేయగలుగుతాడు, లిక్కరు మీరు చెప్పిన బ్రాండ్లన్నీ అమ్ముతున్నారా లేదో చూడగలడు. కానీ వాడు దాన్ని ఏమంటారు, రోడ్డు మీద పడిపోతున్నాడా, కింద తాగి డొల్లుతున్నాడా, వాళ్ళ ఇంట్లో ఎవరి మీద నన్ను ఏమైనా అత్యాచారం చేస్తున్నాడా, ఇవన్నీ ఆయన ఏం చేయగలుగుతాడు. వ్యవస్థలో లోపం నీ దగ్గర ఉంది, సంస్థాగత నిర్మాణమైనటువంటి లోపం. నీ లోపాన్ని నువ్వేం చేస్తున్నావు, ఈ కూడా వీళ్ళ తప్పు కూడా కాదు, ఇదేదో చంద్రబాబు చేస్తాడు పవన్ కళ్యాణ్ చేస్తాడు కాదు, ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటి సంఘటన. మనిషి అన్నాక రోగాలు ఉంటాయి, వ్యవస్థ అన్నాక రోగాలు ఉంటాయి. ఈ రోగాలని ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్నాయి ఇవన్నీ, అలాగే జగన్ వచ్చినాక ఉంది, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉంది. ఈ రోగాలను ఎక్స్ప్లాయిట్ చేసి పవర్లోకి వచ్చారు. ఈ ఎక్స్ప్లాయిట్ చేసిన రోగాన్ని పరిష్కరించడం కుదరదు. కాబట్టి రోజు కూడా అయ్యో వాళ్ళ వల్ల నాశనం అయిపోయింది, మేమేదో ప్రయత్నిస్తున్నాం, ఆయన జడగొడితే మేమేదో కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. దాన్ని ఏమంటారు, పబ్లిక్లో ఎవరైతే ఓట్లు వేసినటువంటి వాళ్ళని సంతుష్టీకరణ కోసం ఈ మీటింగ్ను వినియోగించుకుంటున్నారు. రవాణా మీద ఎగుమతుల మీద రేపటి నుంచి నియంత్రణ ఏమైనా పెరుగుద్దా, ఆ తరహా చర్యలు ఏమైనా ఇప్పుడు కలెక్టర్లు తీసుకోబోతున్నారా? ప్రతిదీ దొంగ నాటకాలు వదిలేస్తే అంతా చేయించండి. ఇప్పుడు సింపుల్ చెప్తా నేను, రేషన్ బియ్యం నువ్వు ఇవాళ సేకరిస్తున్నావు కదా, ఏం చేస్తారు బాబాయ్ ధాన్యాన్ని, బియ్యం చేసి మళ్ళీ నువ్వు ఇవ్వాల్సిందే కదా. నేను తినా, ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు, పరిష్కారం ఏది చెప్పు. దాని బదులు 42 రూపాయల డబ్బులు నాకు ఇచ్చే 860 రూపాయలు వస్తాయిగా, నేను దాంతో అప్పుడు నేను నాకు బియ్యం కొనుక్కుంటాను కదా, నాకు ఈ బియ్యం అక్కర్లేదు కదా, అప్పుడు నువ్వేం చేస్తావు ఈ బియ్యాన్ని, అంటే దాన్ని నియంత్రించడం కష్టం, అది జరగదు. మరి ఇంకేంటి లేదు, దానికి నువ్వేం చేయాలా, నువ్వే రాశారు కదా రాధాకృష్ణ గారికి ఇచ్చేసేయండి, అయ్యి 150 రూపాయలు ఆఫ్రికాని ఆయన కాంట్రాక్ట్ ఇచ్చేయండి, ఈ ధాన్యం మొత్తాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసేసి 100 రూపాయలకి అమ్మి పెట్టమనండి, ఆ డబ్బులు తెచ్చేయాలి, అందరికి 42 రూపాయలు ఇచ్చేయండి, కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు మీరు తీసేసుకోండి, 60 రూపాయలు మిగులుతుంది, సంపద సృష్టి అప్పుడు చేయమనండి. వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు అంత మేధావి అని చెప్పేసి విదేశాల్లో అంటే ఆఫ్రికా ఖండంలో తినడానికి దిక్కు లేకపోతానంట, ఆడంట 150 రూపాయలకు కొంటాడంట బయ్య బియ్యం, ఆ దేశపు 150 ఏమో. మన పవన్ కళ్యాణ్ గారు 80 అన్నారు, 150 చేస్తారు. మరి అసలు అక్కడ 70-80 రూపాయలకు కొనగలిగే స్తోమత ఉంటే మన సన్న బియ్యమే తీసుకెళ్ళి అమ్మచ్చు కదా, ఇక్కడ 60 రూపాయలకు సన్న బియ్యం కదా, 60-70 రూపాయలు అక్కడ శుభ్రంగా ఇయ్యే పంపించచ్చుగా, అదెందుకు అందరు కూడా అవే పంటలు వేస్తారు ఇప్పటి నుంచి, ఈ పంటలు ఎవరు వేయరు. అసలు మెయిన్ ఏమవుతున్నది, రాష్ట్ర భౌగోళిక స్వరూపం మనకి తెలవదా, లాంటి వాళ్ళం ఎందుకు వాగుతాం అంటే 3 దశాబ్దాల నుండి ఫీల్డ్ అంతా తిరిగి వచ్చాం కాబట్టి తెలుస్తుంది. ఇక్కడ గ్రౌండ్ లో సన్న బియ్యం ఎన్ని చోట్ల పండుతుంది, మన ఈ ఏరియాలోనే చూస్తే కేసీ కెనాలు తర్వాత మన
నాగార్జున సాగర్ కెనాల్ ప్రాంతంలో పండుతాయి అవును సన్నబియ్యం. రెండోది మీ గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో అన్ని చోట్ల పండుతుంది. అదే ఎక్కువ మాకు స్వర్ణాన్ని ఒకటి ఉంటుంది, బోండాలని కొన్ని ఉంటాయి, ఏ తప్ప సన్నబియ్యం తక్కువ తక్కువ పండుతుంది. తర్వాత కర్నూలు, రాయలసీమ, అవును తెలంగాణలో పండుతాయి. ఈ రాయలసీమలో నాగార్జున సాగర్ కెనాల్ అనుకుని, అదే కృష్ణ కేసీ కెనాల్ అనుకుని పండుతాయి. అవును, క్రిందటి ఏడాది పంటలే నీళ్లు లేవు, నీళ్ళని వాడేశారు, దాంతో పంట పండల. దానివల్ల ఏడాది 70 రూపాయలు అయింది బియ్యం. సన్న బియ్యమే తింటుంటే జనాలు. మనం ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మనకంటే తెలంగాణ అద్భుతంగా ఉంది. తెలంగాణలో ఆ రైసు మనకంటే ఎక్కువ పండిస్తున్నారు. మనం 42 లక్షల నుంచి 32 లక్షలకు పడిపోయాం. దాన్ని రైతులే మానేశారు మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ పండి సచ్చే బియ్యం ఇయే. కాబట్టి దీన్ని లేదా నువ్వే చెప్పు, స్టార్టెక్స్ యంత్రాలు నువ్వే కొను ప్రభుత్వం తరపున కొనేసి దాన్నే సన్న బియ్యం కింద మార్చి పండగే కాదు ఇప్పుడు అలా చేస్తున్నారు. పాలిష్డ్ బియ్యం, స్టార్టెక్స్ బియ్యం అంటే చెయ్యి అంటున్నా నేను అనేది. ప్రభుత్వమే చెయ్యి. నాకు 20 కిలోల బియ్యం వద్దు, 10 కిలోలు ఇచ్చేయి. కానీ ఆహార భద్రత చట్ట ప్రకారం ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఇవ్వాలన్నది రూలు. అవును, చట్టం అది. ఆ చట్టం కోసం ఇస్తున్నారు, మమా అనిపిస్తున్నారు. దాని పరిష్కారం ఏంటంటున్నా. ఓవరాల్ గా నిన్న కలెక్టర్లతో ఆ స్థాయిలో మాట్లాడడం, అధికారులతో అక్కడ వాస్తవంగా పొలిటికల్ ఉపన్యాసం కింద జరిగింది. ఆయన ఆవేశం ఇదంతా చూస్తే ఒక మార్పుకి ఏమన్నా ఒక స్టెప్ వేయబోతున్నారని అనుకోవాలా? ఈ దశాబ్దాల నుండి మార్పు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాట్లాడారు, బియ్యం మీరు చూస్తూ ఊరుకుంటున్నారు. నాకు అర్థం కాని ఒకే ఒక మొక్క అండి. అంటే మనం వాళ్ళని సమర్థించుకోడు, వీళ్ళని సమర్థించుకోడు కాదు. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇది రేషన్ బియ్యం అని నువ్వు ఎట్ట చెప్తావు? అవును. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చేసావు, నీ డ్యూటీ అయిపోయింది. నాకు ఇవ్వకుండా నువ్వు అమ్ముకుంటే క్రైమ్. అంతే. అవును. నాకు ఇచ్చేసావు, నేను ఎవరికి అమ్ముకుంటే నువ్వు ఎవడివి? అవును, అంతే. ఈ బియ్యం ఏం చెయ్యాలి? అది కలెక్టర్ ఎట్టా ఆపాలి? రెండో దాని మీద ఏమన్నా రేషన్ అని రాసి ఉంటుందా? ఈ క్వాలిటీ బియ్యం కాబట్టి ఇది రేషన్ బియ్యం అంతే. అంటే రేపు పొద్దున్న నిజంగా రైతు దగ్గర నుంచి కొన్నా అంతేగా. ఇది ఒక వ్యాపారం. అప్పుడు అక్రమ ఎగుమతి అవుతుంది. రైతు నుంచి నేరుగా కొని ఎవడైనా ఆఫ్రికా పంపితే అక్రమ ఎగుమతి అవుతుంది. అది దీనివల్ల ఏమవుతుంది, రేపు పొద్దున ఎక్స్పోర్ట్స్ డౌన్ అవుతాయి. రెండవది రైతు పండించడానికి ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున జనానికి ఇబ్బంది. మధ్యలో సఫర్ అయ్యేది ఎవరు? టోటల్ వ్యవస్థ నాశనం అయిపోబోతుంది. ఇది మనం అర్థం కావట్లేదు. అర్థం పర్థం లేని ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాల కోసం ఒక పరిష్కారం లేనటువంటి పోరాటం చేస్తున్నాం. ఆయనది అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంది చూడండి, కనబడని శత్రువుతో. ఇక్కడ కనబడని పరిష్కారం కోసం కనబడేటటువంటి పోరాటం చేస్తున్నాం. ఫలితం ఏంటి అన్నటువంటిది పట్టించుకోవట్లే మనం. దీనివల్ల ఎక్స్పోర్ట్ల దగ్గర నుంచి ఇన్ని వ్యవస్థలు నాశనం అవుతాయి. కానీ ఆల్రెడీ వ్యవస్థలన్నీ జగన్ నాశనం చేస్తారు గతంలో. రైట్, చూద్దాం. మొత్తానికి చాలా సీరియస్గా అయితే సాగింది కలెక్టర్లతో సమావేశం. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పాలనుకుని చెప్పారు. మరి ఇక్కడి నుంచి ఏమన్నా ఆ మార్పులు ఏమైనా కనిపించబోతున్నాయేమో చూద్దాం.